ఇది మేము కొత్తగా కొన్నటువంటి 20 ఎకరాల భూమి. ఇది 20 ఎకరాల భూమి కూడా ఇదంతా కూడా బీడు పొలంగా కొన్నాం. ఈ విధంగా ఉండేది బీడుగా చేనంతా. దానిలో కొంత భాగం మేము బాగు చేసి ఇది బొప్పాయి మొక్కలు అనేది నాటడం జరిగింది. ఒక 10 ఎకరాల వరకు బొప్పాయి తోట వేయడం జరిగింది. ఈ బొప్పాయి మొక్కలు ఎక్కి 4 నెలలు అవుతూ ఉంది. ఈ పొలంలో కూడా మేము 3 బోర్లు వేపిస్తే 2 బోర్లలో మంచి వాటర్ పడింది. ఇంకొక నెల 2 నెలల్లో కాపు స్టార్ట్ అయ్యి ఆ తర్వాత 2 నెలలకి కాయలు పక్వానికి వస్తాయి. ఇదే విధంగా మిగతా పొలాన్ని కూడా ఫర్టిలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ బీడు పొలాన్ని కూడా శుభ్రంగా ఖర్చును భరాయించి కూడా ఇవాళ ఈ పొలంలో వేరే మట్టి తీసుకొచ్చి మట్టి పోసి ఆ పొలాన్ని చదును చేపించే పని అనేది ఇవాళ 10 రోజుల నుంచి కూడా చేపిస్తున్నాం. దానిలో భాగంగానే ఒక పక్క నుంచి డోజర్ బండి లెవెల్ చేస్తూ ఉంది. మేము ఆ తార్ రోడ్ నుంచి కూడా చేలోకి ఒక రోడ్డు వేసుకున్నాం. తర్వాత ఈ పొలంలో కూడా ఇక్కడ ఇటు కూడా చూసుకుంటే ఈ పొలంలో అక్కడ జేసీపీ పని చేస్తూ ఉంది. దాంతోపాటు 4 ట్రాక్టర్లు ఆ మట్టిని తీసుకొచ్చి ఈ భూమిలో వేసిన తర్వాత డోజర్ బండితో దాన్ని సరి చేస్తాం. వ్యవసాయం అనేది మొదటి నుంచి కూడా మాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి దాని మీదే మేము ఎక్కువగా కాన్సన్ట్రేషన్గా వ్యవసాయం చేస్తున్నాం. ఇది ప్రకాశం జిల్లా పెదకొల్లకుంట కొండేపి మండలంలో సుమారుగా ఒక 50 నుంచి 60 ఎకరాల పొలం మేము కొనటం జరిగింది. ఆ పొలం ఒక్కొక్కటి కూడా బాగు చేసుకుంటూ దాంట్లో పంట తోటలు అవి పండించుకుంటా ఉన్నాం. ఇక్కడ దగ్గరలోనే ఒక 4 కిలోమీటర్ల జాళ్లపల్లి అనే ఊరిలో 10 ఎకరాల ఫామ్ ల్యాండ్ ఉంది. ఆ ఫామ్ ల్యాండ్లో ఒక ఫామ్ హౌస్ కట్టుకుని అక్కడ తోటలు కూడా కూరగాయలు కానీ తోటలు కానీ అక్కడ వేసుకున్నాం. అదేవిధంగా మా అబ్బాయికి కూడా వ్యవసాయం ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు ఈ పని నేను చేయగలుగుతున్నాను. మా అబ్బాయిని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ సింగపూర్లో ఉండాలి కానీ వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కల ఒక 40-50 ఎకరాల పొలం కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొంత కొనుగోలు చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే మనమే పై ఉండి చూసి పెట్టే విధంగా వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నాం. మంచి పొలాలు కొనుక్కుని రైతు బిడ్డ అనేవాడు కానివాడు కూడా జీవితంలో కొంత భూమి అనేది కనుక ఉండేటట్టయితే దాన్ని ఒక ఫామ్ హౌస్గా గానో లేదా పండ్ల తోటలు కానీ వేసుకుంటే వీకెండ్స్లో కానీ లేకపోతే ఈవినింగ్ పండగలకు వచ్చినప్పుడు కానీ ఆ పొలం దగ్గరికి వెళ్ళి పిల్లలకి మన ఈ పొలం ఎట్లా ఉంటుంది, ఈ ప్లాంట్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పి చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చే పిల్లలకి ఏ ప్లాంట్ ఏంటో కూడా తెలియదు. కనుక మనం వ్యవసాయం మూలాధారంగా మన జీవితాలు మొదలవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత ల్యాండ్ ఎక్కడో మీకు అందుబాటులో ఉన్న చోట కొనుక్కొని వ్యవసాయం మీద భూమి మీద పెట్టిన డబ్బులు ఎక్కడికి పోవు, ఎప్పటికైనా మనకు రెట్టిపోయి మనకు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఈ వ్యవసాయం మీద భూమి మీద కొంత పెట్టుబడి పెట్టుకునేటట్టయితే అందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. దానిలో భాగంగానే మేము ఈ విధంగా పొలం కొని దీన్ని ఇవాళ ఎంతో ఖర్చు పెట్టి కూడా ఈ విధంగా చేలన్నీ కూడా శుభ్రం చేసుకుని మేము ఇవాళ ఈ ఒక ఆకారానికి పొలాన్ని తీసుకొచ్చి ఈ విధంగా చేపిస్తూ ఉన్నాం. మాకు దీంట్లోనే ఇంకొక వీడియోలో చెప్తాను. పైన మా యొక్క ఫామ్ ల్యాండ్ 10 చోట్ల కూడా ఒక చేపల కుంట అనేది ఉంటుంది. దాంట్లో చేపలు పెంచుతాం. మా ఫామ్ హౌస్ దగ్గర అయితే కోళ్ళు, ఆవులు, గొర్రె పొట్టేళ్ళు అన్ని రకాల వీటిని కూడా మేము పెంచుతూ ఉంటాం. అక్కడ వర్కర్స్ని పెట్టి వాళ్ళు చూసుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అవకాశాన్ని బట్టి, మనం ఏదో బలవంతం కాదు, వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళకు ఉన్న భూమి ఉంటే దాన్ని డెవలప్ చేసుకోవటం, లేకపోతే కొంత భూమి కొనుక్కొని దాన్ని జాగ్రత్తగా మనకు అనుకూలంగా మార్చుకునే పద్ధతి చేస్తే రైతు అనే వాళ్ళకి కూడా మనందరం కూడా సహాయం చేసినట్టుగా అవుతూ ఉంటుంది. మనం కూడా రైతుగా మారచ్చు. ఇది నా యొక్క వాళ్ళ యొక్క సూచన మాత్రమే, అన్నిదా భావించద్దు. మా సూచనలు కనుక వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళు కూడా మాలాగా ఈ వ్యవసాయం మీద కొంత అవగాహన తెచ్చుకుని భూమి కొనుక్కోవాల్సిందిగా నేను కోరుతున్నాను. నా పేరు దివిలీలా మాధవరావు, తెనాలి.